వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఇగురు కర్రీ. చికెన్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఇగురుతోటి దగ్గరగా వండండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా చేయండి. నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకొని దానిని శుభ్రంగా 1 లేదా 2 సార్లు శుభ్రంగా మనం చికెన్ కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర చెంచాడు పసుపు, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి, ఒక అర చెంచాడు వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చీలు మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని చికెన్ని ఒకసారి బాగా కలపండి. మనకు ఇగురు అన్నది వస్తుంది. దీంట్లో వేరే కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ లాంటివి నేను ఇక్కడ ఏమి వాడలేదు. ఆ ఉల్లిపాయలు, ఆ జీలకర్ర పొడి, ధనియాల పొడితోటే మనకు గ్రేవీ అన్నది వస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అన్నది మనకు మంచిగా వేడి కావాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. ఈ చికెన్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు దీంట్లో ఎందుకు వేసానంటే గ్రేవీ అన్నది మంచిగా ఉంటుంది. ముందుగా వేస్తే ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి గ్రేవీకి మనకు ఈ విధంగా ఉల్లిపాయలు చికెన్తో కలిపితేనే గ్రేవీ చాలా బాగుంటుంది. వేసి ఒకసారి బాగా కలపండి. ఒక 2-3 నిమిషాల పాటు చికెన్ని మనం నూనెలోనే బాగా వేయించుకోవాలి. అప్పుడే చికెన్ అన్నది నీసు వాసన రాకుండా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు చికెన్ని మనము ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వచ్చిన ఈ కర్రీలో ఆ వాటర్ పోయే వరకు మనం ఫ్రై చేయాలి. అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని ఇలా ట్రై చేస్తే ఒక్క పూటగా ఇంట్లో వండిన గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అందరూ కడుపు నిండా తింటారు ఈ కర్రీ ఈ విధంగా చేస్తే. మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కర్రీ అన్నది మనకు దగ్గరికి రావాలి. చూడండి, కర్రీ అయితే ఆ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే మనకు డైరెక్ట్గా అయితే ఇలా ఉడకదు కాబట్టి కొన్ని వాటర్ అయితే మనము చికెన్లో వేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొన్ని వాటర్ వేసుకొని చికెన్ని మెత్తగా ఉడికించుకోండి. కొన్ని వాటర్ వేస్తున్నాను నేను. ఆ వాటర్ ఆ చికెన్కి సరిపోతాయి. వాటర్ వేసి ఒక్కసారి కలపండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మూత పెట్టేసి ఈ వాటర్ ఎన్ని అయితే వాటర్ పోసామో అంత దగ్గరికి రావాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి రావాలి. చూడండి, మనకు ఫ్రై అన్నది దగ్గరికి వచ్చింది. చికెన్ ఇగురు కొంచెం ఒక 2 ముక్కలు వేసుకొని కొంచెం ఇగురు వేసుకున్నామంటే అన్నం మొత్తం తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.
చూడండి, చికెన్ అయితే మనకు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.